వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచాలని చైనా నిర్ణయించింది. తగ్గుతున్న జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తి వయసు అందుకు కారణం కాగా, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అతి తక్కువ రిటైర్మెంట్ ఏజ్ ఉన్న దేశం చైనానే అవడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో అది సరిచేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పురుష ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60, దాన్ని ఇప్పుడు 63కు పెంచనున్నారు. అలాగే బ్లూ కాలర్ మహిళా ఉద్యోగులు 50 ఏళ్లు కాగా, వైట్ కాలర్ ఉమెన్ ఎంప్లాయీస్ 55 సంవత్సరాలకు పదవి విరమణ చేస్తున్నారు. వారి ఉద్యోగాలను బట్టి రిటైర్మెంట్ ఏజ్ ను 55, 58 సంవత్సరాలకు పెంచనున్నారు. చైనాలో ఎక్కువ మంది ఉద్యోగుల పదవి విరమణకు సిద్ధంగా ఉన్నారు. వారికి ఉన్న పలంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వం పెన్షన్ ఫండ్ అందించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయం తీసుకుంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. అయితే ఈ నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి రానుందని అధికారులు చెబుతున్నారు. చైనా అధికార టీవీ ఛానల్ CCTV ఒక కథనం ప్రసారం చేసింది. నిజానికి చైనాను మరో సమస్య కూడా వెంటాడుతుంది. అక్కడ జననాల రేటు దారుణంగా పడిపోయింది. త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటుంది. యుక్త వయసులోనే యువతీ యువకులకు వివాహాలు చేయించేందుకు నేషనల్ హెల్త్ కమిషన్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే సమయంలో జనాభా సంబంధిత సమస్యల నివారణకు పదవీ విరమణ వయసును క్రమంగా పెంచుకుంటూ పోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల కాలంలో చైనాలో వృద్ధ జనాభా బాగా పెరుగుతుంది. ప్రస్తుతం చైనాలో కార్మికులు, ఉద్యోగులకి కాదు, సమాజంలో కీలక పాత్ర పోషించే యువతకు నియమ నిబంధనలు అమలు చేస్తుంది చైనా. అక్కడి రూల్ ప్రకారం యువకులు 22 ఏండ్లు నిండిన తర్వాత, యువతులు 20 ఏండ్ల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. అయితే పిల్లల పెంపకానికి అధిక ఖర్చు కావడం, కెరీర్ కు సంబంధించిన లక్ష్యాలు, కొన్ని సంప్రదాయ కట్టుబాట్ల కారణంగా చాలా మంది మహిళలు పిల్లలను కనడానికి సందేహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా పెళ్లి చేసుకుని తొందరగా పిల్లల్ని కనాలంటూ చైనా బోధిస్తుంది. అందులో భాగంగానే రిటైర్మెంట్ వయసును కూడా పురుషులకు 60 నుంచి 63కు, మహిళలకు 50 నుంచి 55కు ఆయా ఉద్యోగాలను బట్టి పెంచాలని యోచిస్తున్నది. దీన్ని 2025లో ప్రారంభించి 2040కు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. చైనా ఈ సంస్కరణల విషయం సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆ దేశం ప్రపంచంలోని అగ్రస్థానం చేరుకునేందుకు దశాబ్దాలుగా అక్కడి జనాభాను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అపారమైన మానవ వనరులు ఉండటం వల్లనే ఇన్నాళ్లు అంతులేని పారిశ్రామిక ఉత్పత్తులు సాధ్యమయ్యాయి. వాటిని ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తూ ఎదుగుతుంది. కానీ అది కొన్ని సంవత్సరాలుగా రివర్స్ అవుతుంది. మానవ వనరుల చైన్ దెబ్బతినే దిశగా యువతలో మార్పు వస్తుంది. అదే చైనాను కలవరపెడుతుంది. అక్కడి యువత వివాహాలకు, ఆ తర్వాత సంతానానికి విముఖత చూపుతున్నారు. ఇప్పటికే పక్కనే ఉండే భారతదేశం జనాభా విషయంలో ఓవర్టేక్ చేసింది. మన దేశానికి సంబంధించిన ఇది గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే 2045 నాటికి కనీసం 17.9 కోట్ల మంది శ్రామిక వయసు కలిగిన జనాభా చేరుతుందని అంచనాలున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనుంది. ఇదిలా ఉంటే చైనా సహా పలు దేశాల్లో పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ శ్రామిక జనాభా గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దాంతో దేశంలో పరిశ్రమల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అనేక పరిశ్రమలు బయట దేశాలకు తరలుతున్నాయి. దేశంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. దాంతో దేశాధ్యక్షుడు కొన్ని సీరియస్ నిర్ణయాల వైపు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కు సానుకూలమైన సంకేతంగా ఉండబోతుంది. ప్రస్తుతం మన దేశంలో దాదాపుగా 96.1 కోట్ల శ్రామిక జనాభా ఉంది. నిరుద్యోగం రేటు 5 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్న కారణంగా ఈ శతాబ్దం చివరికి దాదాపు అన్ని దేశాల్లోనూ జనాభాలు కుంచుకుపోవచ్చని ఓ ప్రముఖ అధ్యయనం అంచనా వేసింది. ఫలితంగా వివిధ దేశాల్లోని సమాజాలపై ఆశ్చర్యకర ప్రభావాలు ఉండవచ్చని అభిప్రాయపడింది. లాన్సెట్ మెడికల్ జర్నల్లో ఈ అధ్యయనం వచ్చింది. ఈ అధ్యయనం నేపథ్యంలో ఆయా దేశాలు జనాభా పరంగా నాటకీయ మార్పులు ఎదుర్కోబోతుంది. చైనా అసలు జనాభా విషయంలో ఎక్కడ తప్పు చేసిందో చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో జనాభా పెరుగుదలను నెమ్మదింపజేసేందుకు చైనా 1979లో వివాదాస్పద వన్ చైల్డ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆర్థిక వృద్ధి ప్రణాళికలపై ప్రభావం పడవచ్చని వాదనలు ఉన్న వాటిని లెక్క చేయకుండా ఆ విధానాన్ని కఠినాతి కఠినంగా అమలు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనాలో 140 కోట్ల గరిష్ట స్థాయికి చైనా జనాభా వెళ్లి 2100 నాటికి 73.2 కోట్లకు తగ్గుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. చైనాలో జననాల రేటు 2019లో 70 ఏళ్లు కనిష్టానికి పడిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కార్మిక శక్తి చాలా వరకు తగ్గిపోయి పెద్ద సంఖ్యలో వృద్ధ జనాభాను పోషించాల్సిన పరిస్థితి అనివార్యమయ్యే సూచనలు కనిపించాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాలో ఇలాంటి సమస్యలు ఏర్పడితే దాని ప్రభావం అంతర్జాతీయంగానూ ఉంటుంది.
జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుండటంతో 2015లో చైనా వన్ చైల్డ్ విధానానికి వీడ్కోలు చెప్పింది. 2 పిల్లలను కనేందుకు జంటలకు అనుమతిచ్చింది. ఈ చర్యతో జనాల రేటు కాస్త పెరిగినా చాలా కాలంగా కొనసాగుతున్న సరళిని అది వెనక్కి మళ్లించలేకపోయింది. వన్ చైల్డ్ విధానం లింగ నిష్పత్తిలోనూ తీవ్ర అసమానతలకు కారణమైందన్న వాదనలు ఉన్నాయి. 2019లో ఆ దేశంలో మహిళల సంఖ్య కన్నా పురుషుల సంఖ్య 3 కోట్లు ఎక్కువగా ఉంది. ఆడ శిశువును కనడం ఇష్టం లేక అబార్షన్లు చేయించుకోవడం కూడా ఈ పరిస్థితికి ఓ కారణం. వన్ చైల్డ్ విధానాన్ని ఎత్తివేసిన కుటుంబాలకు ఒకరికి మించి పిల్లలను పోషించేలా ఆర్థిక తోడ్పాటు అందించకపోవడం వల్ల కూడా ఫలితాలు రావడం లేదని అంటున్నారు విశ్లేషకులు. సరిహద్దుల్లో ఉన్న ప్రతి దేశంతో చెలగాటమాడుతున్న చైనా ఇప్పుడు తన భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంది. చైనా తన చర్యల కారణంగా అనేక దేశాలు ఏకమై కూటమిగా ఏర్పడితే తమకు వ్యతిరేకంగా చైనా నిలబడడం కష్టసాధ్యమని చైనా భావిస్తుంది. చైనాను ఇరుకున పెట్టేందుకు దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ దక్షిణ చైనా సముద్రంలో దూకుడు వైఖరిని అవలంబించాయి. అదే సమయంలో భారత్ తో చైనా సరిహద్దు వివాదం కూడా కొనసాగుతుంది. అటువంటి పరిస్థితుల్లో చైనా యొక్క భద్రతా సవాళ్లు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు చైనా తన సైన్యం బలాన్ని పెంచుకునేందుకు కొత్త చర్యలు తీసుకుంటుంది. ఇజ్రాయెల్ లాగే ఇది క్రమంగా నిర్బంధ సైనిక సేవ వైపు కదులుతుంది. చైనా జాతీయ భద్రతను పెంచేందుకు ఇప్పుడు దేశంలోని ప్రతి విద్యార్థికి నిర్బంధ సైనిక శిక్షణను ప్లాన్ చేసింది. పౌరులకు సైనిక శిక్షణను విస్తరించే లక్ష్యంతో ఒక ప్రధాన చర్యలో హై స్కూల్, కళాశాల విద్యార్థులకు సైనిక శిక్షణను తప్పనిసరి చేసే చట్టాన్ని చైనా ముందుకు తెస్తుంది. మొత్తానికి చైనాకు జనాభాకు సంబంధించిన సమస్యలు తప్పడం లేదు. ఇప్పుడు అందుకే రిటైర్మెంట్ వయసులు పెంచడం లాంటి అత్యవసర చర్యలకు పూనుకుంటుంది. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరి కొంతకాలం ఎదురు చూడక తప్పదు.